సడన్గా నా లైఫ్లోకి వచ్చి నాకు క్లాసులు పీకి నన్ను నేను నిరూపించుకునే టైంకి నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకొని పారిపోవాలని ట్రై చేస్తున్నావా? నిన్ను వదలను. నువ్వెక్కడున్నా పట్టుకుంటాను టైలర్, నువ్వెక్కడున్నా పట్టుకొని తీరుతాను. ఏమ్మా 2 రోజులు రాలేదు? పెళ్లి కుదిరింది కదా బాబాయ్, ఇంకా షాప్కి ఎందుకు వెళ్ళడం అని నాన్న అక్క వద్దంటున్నారు. అయినా నాకే మనసుండు బట్టలేక ఒప్పుకున్న బట్టలైనా కుట్టిచ్చేద్దామని వచ్చాను. నీకు పెళ్లి కుదిరిందంటే సంతోషంగానూ ఉంది, నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే బాధగానూ ఉందమ్మా. నువ్వు షాపు దగ్గరుంటే ఆ కళే వేరు. ఏం చేస్తాం బాబాయ్, ఆడపిల్లని కదా, పిచ్చిగా ప్రేమించినా పుట్టింటినే వదిలేక తప్పడం లేదు. ఇక పనిచేసే చోటెంత? బాబాయ్, నాకోసం అబ్బాయి ఏమైనా మళ్ళీ వచ్చాడా? ఎవరమ్మా? నీకు జాబ్ ఇస్తా అన్న అబ్బాయా? అవును బాబాయ్. వచ్చాడమ్మా, కానీ నువ్వు రావట్లేదని చెప్పాను. ఇంటి అడ్రస్ అడిగితే తెలీదని చెప్పా, ఉండే ఏరియా మాత్రం చెప్పానమ్మా. అయ్యో, ఎందుకు చెప్పారు బాబాయ్? మళ్ళీ ఈసారి వస్తే ఇక్కడికి పూర్తిగా రావడం మానేశానని చెప్పు బాబాయ్. అలాగేనమ్మా. ఎందుకు ఈ అబ్బాయి నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నాడు? కాస్త చనువుగా ఉండి నేనేమైనా తప్పు చేశానా? కానీ అలా అనుకోవడానికి కూడా వీల్లేదే. ఎప్పుడూ నా వంక తప్పుగా చూసింది లేదు, తప్పుగా ప్రవర్తించింది లేదు. కానీ అక్కకి ఈ విషయం ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. తప్పుగానే ఆలోచిస్తుంది. మళ్ళీ తను నా కోసం రాకపోతే బాగుంటుంది. వచ్చాడమ్మా. బాబాయ్, నా కోసం అడిగితే నేను లేనని చెప్పి, అస్సలు రావట్లేదని చెప్పి. అలాగేనమ్మా. అంకల్, టైలర్ ఎక్కడా? నేనే టైలర్ని బాబు. మీరు కాదు, ఇక్కడ కూర్చున్న టైలర్. ధరణియా? రాలేదు బాబు, రావట్లేదని ఆ రోజే చెప్పానుగా. చెప్పావు, అయినా ఈరోజు వచ్చి ఉంటుందేమోనని వచ్చాను. పోనీ ఎప్పుడు వస్తుందో తెలుసా? అసలు మళ్ళీ ఇక్కడికి రాదు బాబు. రాదు, నాకు తెలుసు. పెళ్లి చేసుకుని పారిపోతుంది కదా, ఎందుకు వస్తుంది? రాదు. సరే, రాకపోతే రాకపోని, ఇక నేను కూడా రాను. తన కోసం ఎక్కడ వెతకను. పెళ్లి చేసుకుని పారిపోయే అమ్మాయి కోసం నేనెందుకు వెతకాలి? వెతకను. ఏంటమ్మా అబ్బాయి బాధ? కొంపదీసి నిన్నేమైనా ఇష్టపడుతున్నాడా? అయ్యో, అలాంటిదేం లేదు బాబాయ్. ఒక అబ్బాయి చూసే చూపు, మాట్లాడే మాటలో అతని ఉద్దేశం తెలిసిపోదా? తనకలాంటి ఉద్దేశమే లేదు. ఏదో చిన్న పంతం అంతే. చిన్నపిల్లాడు పట్టుబట్టినట్టు కాస్త ఎక్కువ పట్టుబడుతున్నాడు. పోనీ ఒకసారి కనిపించి చెప్పేస్తే సరిపోతుంది కదమ్మా. చెప్పా కదా బాబాయ్, ఆయనది చిన్నపిల్లాడు మనస్తత్వం. తను అనుకున్నదే జరగాలని అనుకుంటాడు తప్ప చెప్పేది వినే రకం కాదు. ఇప్పుడు నేను తన దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలి. తనకి బుద్ధి చెప్పిన నేనే దగ్గరుండి తన గొప్పతనాన్ని చూడాలి. అప్పుడు తన మనసు కుదుట పడుతుంది. కానీ ఇక్కడ నా పరిస్థితులు వేరు బాబాయ్. అతని మనసులో ఏ ఉద్దేశం లేకపోయినా పెళ్లి కాబోతున్న ఆడపిల్లగా నా హద్దుల్లో నేనుండాలిగా.
లేకపోతే సమాజమే కాదు ఇంట్లో వాళ్ళు కూడా 4 మాటలు అంటారు. 4 రోజులు కనిపించకపోతే తనే మర్చిపోతాడులే బాబాయ్. ధరణి, షాప్లోనే ఉండి నేనొస్తే దాక్కుని లేనని అబద్ధం చెప్పిస్తావా? పిచ్చోళ్ళ కనిపిస్తున్నా నీకో? చెప్పు, ఎందుకు నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావు? ఎందుకు నాతో మాట్లాడకూడదు అనుకుంటున్నావు? చెప్పు, ఎందుకు నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావు? ఆదిత్య వదలండి. ఆదిత్య ఎందుకు ప్లీజ్. నాతో మాట్లాడకూడదు అనుకుంటున్నావు? ఆదిత్య వదలండి ప్లీజ్. చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు? వదలండి. ఓ, అర్థమైంది టైలర్. ఆ రోజు షాప్లో నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడిని కొట్టాననే కదా? నేను కొడతా అంతే. నాకెవరైనా కోపం చిరాకు తెప్పిస్తే అలాగే కొడతా. నా సంగతి నీకు తెలుసు కదా. ఆ కోపం తగ్గించుకోమనే కదా తెగ బుద్ధులు చెప్పావు. మరి నువ్వే అర్థం చేసుకోకుండా మాట్లాడడం మానేస్తే ఎలా? ఒకవేళ మాట్లాడితే నా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వు, ఈ పెళ్లి చేసుకోవద్దు అని ఎక్కడ బలవంతం చేస్తానోనని ఆ గోడ చాటును దాక్కుని తప్పించుకుంటున్నావు కదా? అది కాదు ఆదిత్య. ఏది కాదు? నేను పిచ్చోడిని, నాకేం తెలియదు అనుకుంటున్నావా? మరి అంత పిచ్చోడిని ఏం కాదులే. అయినా నువ్వు ఎవరినో పెళ్లి చేసుకుంటే నేనెందుకు కాదంటాను? ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఆ రోజే చెప్పాను కదా, ఇంకా ఎందుకు అనుమానం? నా మట్టుకు నేను ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని. అలా ఉండాలి, ఇలా ఉండాలి, కోపం వద్దు, మంచిగా ఉండాలని ఎన్ని మాటలు చెప్పావు. ఆ మాటలన్నీ వినానని నీకెలా తెలుస్తుంది? నేనేదో ఒకటి చేస్తేనే కదా. గవర్నమెంట్ బిజినెస్ పెట్టి నీకు జాబ్ ఇచ్చి నేను ఏమైనా చేయగలను నీకు చూపిద్దాం అనుకుంటే కరెక్ట్గా అప్పుడే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానంటావా? నాకెలా ఉంటుంది? పాపం ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానంటుంది కదా, అందుకే నీ దగ్గర జాబ్ చేయలేకపోతుంది. అర్థం చేసుకోకుండా ఎందుకు ఇబ్బంది పెడతావు బాబు? నేను ఇబ్బంది పెడుతున్నానా? ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకుంటున్నా అంటున్నావు కానీ ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుంటుందా అని అడిగావా? చూడు చూడు, తనకేం తక్కువ? చక్కగా సాంప్రదాయంగా ఎంత బాగుంటుంది కదా. అచ్చం మా అమ్మలా ఉంటుంది. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంత మంచి అబ్బాయి వస్తాడు. నిన్ను బాబాయ్ బాబాయ్ అని పిలుస్తుంది కదా. బాధ్యతగా ఆ విషయాలని చెప్పాల్సింది పోయి మంచి జాబ్ ఇస్తానన్న నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఇబ్బంది పెడుతున్నాను అంటావా? మా అమ్మ నాన్న అన్నయ్యల తర్వాత నాతో ప్రేమగా మంచిగా మాట్లాడేది నువ్వు ఒక్కదానివే అనుకున్నాను. నువ్వు చెప్పేది నిజమేనమ్మా. ఈ అబ్బాయిది చిన్నపిల్లాడి మనస్తత్వమే. ఏదో పంతం తప్పిస్తే మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. కానీ ఒక్క విషయం అర్థం కావట్లేదమ్మా. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకేంటి అంటున్నాడు. మళ్ళీ అంతలోనే
నీకిలాంటి సంబంధం చేసుకోవాల్సిన కర్మేంటి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆ అబ్బాయి మనస్తత్వం నీకే బాగా తెలుసమ్మా. దీన్ని ఎలా అర్థం చేసుకుంటావో నువ్వే ఆలోచించు. ఏమా ఇంత టైం పట్టిందేంటి? టీ తేవడానికి వెళ్ళావా లేకపోతే ఎక్కడైనా పాలు పితికి టీ చేసుకొచ్చావా? అంటే మేడం మీరెలాగో క్లయింట్స్తో బిజీగా ఉంటారు కదా, అందుకే నిదానంగా వెళ్ళి తీసుకొచ్చాను. ఏమా వెటకారంగా ఉందా నీకు? ఆ మినిస్టర్ వల్ల కేసులేమీ రావడం లేదని ఇప్పుడే చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావేంటమ్మా? అంటే మేడం ఈ గ్యాప్లో కేసులేమన్నా వచ్చాయేమోనని. అవును, బయట క్యూ కట్టారు చూడలేదా? ఇప్పుడే 4 కేసులు అయ్యాయి, 5వ కేసు వాళ్ళు వెయిటింగ్. ఇప్పుడే పిలుస్తాను, వచ్చేస్తారు చూడు. నెక్స్ట్. వచ్చేసారు. అబ్బా ఏం టైమింగ్ మేడం. రండి రండి, కూర్చోండి కూర్చోండి. నమస్తే మేడం. నమస్తే. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నేను విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మేడం. నువ్వేంటే ఇచ్చేది? నేనే ఇచ్చేస్తున్నాను పో. నువ్వు ఇవ్వకముందే నేనే ఇచ్చేస్తా, నువ్వు ఇచ్చేదేంది? హలో, ఆగండి. మిమ్మల్నే ఆగండి. మీరిద్దరూ భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి వచ్చారు అని అర్థమైంది. ఎలాగో తీసుకుంటారు కదా, మళ్ళీ ఈ గొడవలెందుకు? ముందు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏముంది, ఎప్పుడు బయట తిరగడమే, నన్ను పిల్లల్ని పట్టించుకోడు. ఇంకెందుకు ఇలాంటి మొగుడు? తిరగకుండా పనులు చేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయే? పోనీ నేను ఇంట్లో కూర్చుంటాను, మీ అమ్మ మీ బాబుల్ని డబ్బులు పంపించమను. వాళ్ళెందుకు పంపిస్తారయ్యా? నీకు నన్నిచ్చి పెళ్లి చేయడం ఎక్కువ. అబ్బో, నీకు నేను కాకపోతే అభిషేక్ బచ్చన్ వస్తాడా మరి? ఆపండి ఆపండి. ఛాన్స్ దొరికితే జుట్టులు పట్టుకునేలా ఉన్నారే. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నీ భర్త నిన్ను నీ పిల్లల్ని పట్టించుకోవడం లేదు, అది నీ బాధ. ఉమ్, కరెక్టే, ఇలాంటి భర్తతో కాపురం చేయడం కష్టం. అవును. మీరు మీ భార్య పిల్లల కోసమే కష్టపడుతున్నా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు, అంతే కదా? అవును మేడం. ఇలాంటి భార్యతో కాపురం చేయడం కూడా కష్టమే. కాబట్టి మీరు విడాకులు ఇవ్వాల్సిందే. అవును మేడం. అది పెద్ద కష్టమేం కాదు. ఇద్దరు విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెడితే వారం రోజుల్లో వచ్చేస్తాయి. కానీ విడాకులు తీసుకోబోయే ముందు ఒకసారి మీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పుడు సంతకాలు పెట్టండి. తీసుకోండి. ఏమైంది? మా కళ్ళు తెరిపించారు మేడం. మేం విడిపోతే మా పిల్లల్ని ఎవరు చూస్తారు? అవును మేడం. మాకు విడాకులొద్దు. మా పిల్లల కోసం మేము కలిసే ఉంటాం. రండి వెళ్దాం. వెళ్ళొస్తాం మేడం. ఉమ్. మీ ఫీజు? అయ్యో, ఇప్పుడు నేనేం చేస్తానని ఫీజు ఇస్తున్నారు? మా జీవితాలు నిలబెట్టారు మేడం, అంతకన్నా ఏం కావాలి? అదే మేం విడాకులని కోర్టుకు వెళ్ళుంటే ఎంత డబ్బులు ఖర్చయ్యేవి? దాంతో పోలిస్తే ఇది తక్కువే మేడం. తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, తీసుకోండి. తీసుకోండి మేడం, తీసుకోండి. తీసుకోండి. వస్తా వస్తా మేడం. ఉమ్.
ఇప్పుడు నేనేం చెప్పానని వాళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్తున్నారమ్మా? ఇంకో కేసు వచ్చినట్టుంది మేడం. రండి రండి కూర్చోండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? విడాకులు కావాలి మేడం. వీళ్ళని కూడా విడాకులని పంపించాడా? వేరే టాపిక్ ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా, డౌట్ రాకుండా. చాలా థ్యాంక్స్ మేడం, మా జీవితాన్ని కాపాడారు. కేసేవి ఫైల్ చేయలేదు కదా, ఫీజేం అవసరం లేదు. అలాగే మేడం. పగిలిపోద్ది, ఇవ్వు. కోర్టుకెళ్ళుంటే ఇంకా ఎక్కువై ఉండేవి కదా మేడం. తీసుకోండి మేడం, ప్లీజ్ మేడం తీసుకోండి. మేడం ప్లీజ్ తీసుకోండి. ప్లీజ్ తీసుకోండి. వస్తాం మేడం. ఇప్పుడు నేనేం చేశానమ్మా? కాస్త ఆలోచించుకోండి అన్నాను, అంతే. ఇంకా గట్టిగా క్లాస్ కూడా మొదలు పెట్టలేదు. ఏదేదో మాట్లాడి డబ్బులు చేతులు పెట్టి వెళ్ళిపోయారు. అంతా ఆశ్చర్యంగా ఉంది. అబ్బా, ఎందుకంత ఆలోచిస్తున్నారు మేడం? కేసులు లేవు అన్నారు. కోర్టుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా ఎంత మంచి కేసులు వచ్చాయో చూడండి. అది కాదమ్మా, 2 జంటలు వచ్చారు. కూడు పలుకుని వచ్చినట్టు ఇద్దరు ఒకేలా చెప్పారు. ఇద్దరు 10,000 చేతులు పెట్టి వెళ్లారు. ఏదో తేడా కొడుతుందే. తేడా ఏమీ లేదు మేడం, మీ పాపులారిటీ మీకు తెలియట్లేదు. ఇప్పుడు మీ మాట ఒక జడ్జిమెంట్ మేడం. మీరేం చెప్తే అది అయిపోతుంది. ఈ హ్యాపీ మూమెంట్లో నాదొక చిన్న కోరిక మేడం. ఏంటి, డబ్బులేమైనా కావాలా? అయ్యయ్యో, డబ్బులు కాదు మేడం. రేపు నాకు లీవ్ కావాలి. ఎందుకు? ఈ ఇంటి దగ్గర చిన్న ప్రాబ్లం మేడం. సరే, ఈ 50 రూపాయలు తీసుకోమ్మా. తీసుకోమ్మా, ఖర్చులు కుంచుకో. ఏదో ప్రాబ్లం ఉందని చెప్పావు కదా, తీసుకో. ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. బాబు, యాక్టింగ్ ఎలా ఉంది? బాగానే చేశారు కానీ మరీ ఇద్దరు విడాకులనే రావాలా? వేరే టాపిక్ ఏం దొరకలేదా? ఏం చేస్తాం బాబు, స్క్రిప్ట్ అలాగే ఉంది బాబు. సర్లే, ఏదో ఒకటి మేనేజ్ చేశారు. నువ్వేంటి ఫీజు వద్దనగానే జేబులో పెట్టుకుని వెళ్ళిపోతున్నావు? 2 కలిపి నొక్కేద్దామనే. వద్దని మొహమాట పెడుతుంటే కాదనిలేక. ఇంకోసారి ఇలా చేస్తే మొహం పగిలిపోద్ది. అలాండి. వస్తాం బాబు. ఇంత ఆవేశంగా ఉన్నాడంటే ఏదో జరిగింది. ఏమైంది ఆదిత్య? నన్నేం అడగద్దు, ఆ టైలర్ గురించి అస్సలు అడగద్దు. నా గురించి ఏమనుకుంటున్నది? ఆ అమ్మాయి కనిపించి ఏదో గొడవ పడినట్టున్నాడు. సరే, నేనేమి అడగను కానీ నీ గురించి తక్కువగా అనుకుంటే మాత్రం ఊరుకునేది లేదు. అవునత్త, దానికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను.